దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చిన బీఆర్ఎస్ హత్య రాజకీయం. వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకు అప్పగించిన సుప్రీంకోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పోరాటం చేసిన లాయర్ వామన్ రావు 2021 ఫిబ్రవరి 17న నడి రోడ్డుపై వామన్ రావు దంపతుల హత్యకు కొన్ని రోజుల ముందే బీఆర్ఎస్ నేత పుట్టా మధు వార్నింగ్. హత్య చేసిన వాళ్లతో పలుమార్లు ఫోన్ కాల్ మాట్లాడిన పుట్టా మధు పేరును మరణ వాంగ్మూలంలో చెప్పిన వామన్ రావు. కేసులో పుట్టా మధు పేరు లేకుండా మేనేజ్ చేసిన బీఆర్ఎస్ సర్కార్. చార్జ్ షీట్ లోనూ బీఆర్ఎస్ నేతల పేర్లు లేకుండా జాగ్రత్తలు. బాధిత కుటుంబానికి మొదటి నుంచి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ. వామన్ రావు తండ్రి చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతిచ్చిన రేవంత్ రెడ్డి. సుదీర్ఘ వాదనల తర్వాత కేసును సీబీఐకి అప్పగించిన సర్వోన్నత న్యాయస్థానం.